హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ వరంగల్ పిల్ల వ్లాగ్స్. హోప్ యూ గైస్ డూయింగ్ వెల్. మొన్న ఒక వీడియో అయితే వచ్చేసింది, అది వరంగల్లో ఉన్నప్పుడు మేము ఉదంపూర్కి వచ్చేసామన్నమాట. ఎందుకంటే 25 days ఏమో వరంగల్కి వెళ్ళాము. పిల్లలకి అప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుందంటే ఇంకా మేము ఉదంపూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో అనమాట. మేము ఒక వాటర్ ఫాల్ అయితే వెళ్తున్నాము, కానీ అది ఎక్కడుంది, దాని పేరేంటో చెప్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. లంచ్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఇది ఉదంపూర్ టు కాట్రా మధ్యలో ఉందన్నమాట. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి దేవి పిండి వాటర్ ఫాల్స్ అనమాట. ఉంది కానీ అడ్వెంచరస్ వే అనమాట. చూద్దాము ఎలా ఉంది, ఎంత లోపలికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి, కొండల మించి ఎక్కుకుంటూ దిగుకుంటూ అయితే మనం ఇప్పుడు ట్రావెలింగ్ స్టార్ట్ చేసామన్నమాట. జర్నీ అయితే ఇది 2.5 kilometers మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం కొండ నుంచి కిందికి దిగుకుంటూ మళ్ళీ పైకి ఎక్కుకుంటూ, అసలుకి వే అనేది కూడా సరిగ్గా లేదు. చూడండి, కొంచెం వే మాత్రమే ఉంది. ఇటు మొత్తం కొండ ఉంటుంది, ఇటు మొత్తం లోయ ఉంటుంది అనమాట. కానీ వెళ్తుంటే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక్కడ అక్కడక్కడ మధ్యలో ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట. చూడండి, వాళ్ళు అక్కడ బర్రెలను కూడా కాస్తున్నారు, చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ మధ్యలో నుంచే మేము వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో మనకి పంట పొలాలు కూడా కనిపిస్తాయి. చూడండి, అసలు ఎవ్వరు లేరు ఆ కొండల మధ్యలో. 1-2 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఆ పక్కనే వాళ్ళ ఇంకా పంట పొలాలు కూడా ఉన్నాయన్నమాట. అసలు వీళ్ళు ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మనం ఎప్పుడో ఒకసారి వెళ్తేనే అంత కష్టంగా వెళ్తాము. కానీ వీళ్ళు వాళ్ళ లైఫ్ మొత్తం ఇంక అక్కడే స్పెండ్ చేస్తారు. వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయింది. మనం మాత్రము ఉండలేమన్నమాట అక్కడ. చూడండి వే ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఒక 1 kilometer 1.5 kilometer వరకు అయితే వచ్చేసాము. వెల్కమ్ బ్యాక్. మొత్తానికైతే మనం వచ్చేసాము దేవి పిండి వాటర్ ఫాల్స్ అనమాట. ఇక మనము కనిపిస్తుంది కదా, ఆ దారి నుంచి మనమైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. పైన దేవి పిండి మాత అయితే ఉంటారు, ఆ కిందనే వాటర్ ఫాల్స్ అయితే ఉందన్నమాట. ఇంకా సండే కదా, టూరిస్టులు కూడా వస్తూనే ఉన్నారు. అయితే మనం ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి మనము ఎంజాయ్ చేసేద్దాము. ఎంత బాగా అనిపిస్తుందో. వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. అప్పుడప్పుడు మేము ఫస్ట్ రాగానే ఇక్కడ వర్షం కూడా పడిందనమాట. కొండల మధ్యలో ఉంది కదా, మస్తు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. చూసేయండి మీరు కూడా. ఇది చిన్న వాటర్ ఫాల్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా నేను ఆ వీడియో కూడా తీసేసాను. మొత్తానికైతే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాను. యాహూ!
వెల్కమ్ బ్యాక్. మేమైతే వాటర్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. నాకు ఇలా వెదర్ని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. మీ అందరికీ కూడా తెలుసు ట్రావెలింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టమని. మీరు కూడా అంతే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు నా వీడియోలు చూస్తూ. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మళ్ళీ నడుచుకుంటూ కార్ దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా ఇంటికైతే మేము వెళ్ళిపోయామన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ వరంగల్ పిల్ల ఛానల్. థ్యాంక్ యూ.